ప్రతి దగ్గర అట్లనే ఎన్నికలు వస్తేనే ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన అంటూ చేస్తే మరి చేసినావు కదా వీడియో చూపెట్టరా అంటే మేఘాలు అడ్డం వచ్చినట్టు. అంటే వీడియో తీయడానికి మేఘాలు అడ్డం వస్తే బాంబులు వేయడానికి మేఘాలు అడ్డం రావా? పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళ ప్రెసిడెంట్ కానీ మొత్తం వీడియోలు చూపెట్టారు, అడుగులు వేసేసి వచ్చారు. వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ కానీ బ్యాక్ వచ్చేసారు. ఆ వచ్చే క్రమంలో ఒకటి మనోడే పడిపోతే ఆ ట్రంప్ గారితో ఫోన్ చేయిస్తే వాడిని విడిపోయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. అంటే పొద్దుగాల లేస్తే ఫేక్ చెప్తారు ఈ వాడుకో. ఒక్క కాంగ్రెస్ హయాంలో ఏ దాడి జరిగినా విచారణ జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఈ బాడుకోలు చేయించారు కుమ్మక్కై. 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమన్నది ఈ బాడుకోలే, ఈ సావర్కర్లే, ఈ గోడ్సేలే. అక్కడ సింధు బెలూచిస్తాన్లో, ఇక్కడ బెంగాల్లో అవివిభాజిత అన్డివైడెడ్ అంటే ఇక్కడ ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయింది కదా, విభజించని బెంగాల్లో ఏది ముస్లిం లీగ్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది ఈ బాడుకోలే. అర్థమైందా? ఇలా ఈస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉండడానికి, వెస్ట్ బెంగాల్లో హిందువులు ఎక్కువగా ఉండడానికి కారణం ఈ మరాఠాలే, ఈ చిత్లోన్ బ్రాహ్మణులే. వాడు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఎదుటో దగ్గర పైసలు లేకుండా చేస్తాడు. వాళ్ళని మనుషులు లెక్క ట్రీట్ చేయడు. ఈ బ్రాహ్మణ సుప్రమసి పోవాలే. ఈ తెల్లతోలు ఉన్నోడు కరెక్ట్, ఏం చేసినా కరెక్ట్ అనేది భావన పోవాలే. ఈ ఆధిపత్యం పోవాలే. అందరు సమానం. అమ్మ కడుపులకి అట్లే వచ్చినాం. నీ మీద ఎండ కొడుతుంది, నా మీద ఎండ కొడుతుంది, నీకు రోగం వస్తుంది, నాకు రోగం వస్తుంది, అందరం సమానం అనే మెంటాలిటీ అది పోవాలి ఈ చెత్త నా కొడుకులకి. అంతవరదాకా మనం అందరం ఐక్యమై కొట్లాడాలి. రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళందరూ కూడా శూద్రులే, గుర్తుపెట్టుకోండి. ఈ బాపనోడు రాసిన శాస్త్రాల ప్రకారం, వర్ణ వ్యవస్థ ప్రకారం. అర్థమైందా మిత్రులారా? సో అట్లా ఏది అడ్డదారుల పైసలు సంపాదించుకుంటారు. అరే బండి సంజయ్ లుచ్చనా కొడక, ఎక్కడినాకు నీకు బీజేపీ ప్రెసిడెంట్ అయినాక గ్రానైట్ వ్యాపారుల దగ్గర అందరి వ్యాపారాలు మూసేపిస్తాం, మేము ఐటీ దాడులు చేస్తామని చెప్పి 600 కోట్లు వసూలు చేయలేదురా లంబడి కొడక. ఎక్కడి నీ దగ్గర పైసలు? చెత్తనా. అర్థమైందా? నువ్వు కాదురా సంపాదించుకున్నది, దోసుకున్నది. చెప్పండి మిత్రులారా. కాదు, మనకున్న కాంగ్రెస్ వాడు స్థాపించిన బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి కంపెనీలు అమ్ముకుంటే, దాని మీద ఉన్న భూములు అమ్ముకుంటే వీడు రాగానే నష్టాలు వస్తాయి. నష్టాలు వస్తే లాభాలు వచ్చే డైరెక్టర్ని పెట్టు. ఎందుకు అమ్ముతావురా బోసుడికి? అది కూడా ఎవరికి అమ్ముతావు? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే అమ్మడు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము కొంటాంరా 500 కోట్లకు అమ్ముతున్నాడు. కాదురా చెత్త నా కొడుక, ఇంకా 50 కోట్లు ఎక్కువ ఇస్తాం రా అంటే అమ్మడంట వాడు. కేరళ ప్రభుత్వం అడిగింది ఇంకా 50 కోట్లు ఎక్కువ ఇస్తారా, అమ్మడంట. ఎవరికి అమ్ముతాడంట వాడు? అదే గుజరాతీ దోస్తులకు అమ్ముతాడంట. వేదాంత గ్రూప్ కి, లేకపోతే అదానీ గ్రూప్ కి, అంబానీ గ్రూప్ కి. ఈ గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు పైసలు చేల పెట్టుకొని, మీడియా సంస్థలు చేల పెట్టుకొని పొద్దుగాల లేస్తే అబద్ధాలు ప్రచారం. మోడీ దేవుడు, కాంగ్రెస్ స్కాములు. చెప్పురా మరి 10 ఏళ్ళ స్కాములు అంటున్నావు కదరా, మరి వాటిని ప్రూవ్ చేసి జైల్లో వారే న్యాయస్థానాలు ఉన్నాయి కదా. న్యాయస్థానాలు కూడా నువ్వు చెప్తుంటున్నాయి కదా. 10 ఏళ్ల కింద 2G స్పెక్ట్రంకి వచ్చిన పైసలు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాన్ఫరెన్స్ రాలే మనకి డబ్బులు. అర్థమైందా? ఇది పరిస్థితి. మనం 100 కంపెనీలకు అమ్మినాం దాని బ్యాండ్ విడ్త్ హక్కులు 2G స్పెక్ట్రమ్. ఇప్పుడు 5G స్పెక్ట్రంకి 4 కంపెనీలకు అమ్మిండు వాడు గుజరాతీ వాళ్ళకి. ఆ కంపెనీలో ఉన్న భూములు అమ్ముకున్న లక్షల కోట్లు వస్తాయి. అట్లాంటిది చెత్త నా కొడుకు మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు దోస్తులకు అమ్ముకొని ఫ్రీగా ఇచ్చేస్తారు. అమ్ముకుని అనరు దాన్ని ఫ్రీగా. ఇప్పుడు లక్షల కోట్ల వర్త్ 500 కోట్లకి ఇచ్చేస్తే దాన్ని ఏమంటారు? ఫ్రీగా దోస్తులకు ఇస్తున్నావు. దాని అమ్ముకుంటే వాడు తక్కువ రేటు లక్షల కోట్ల వర్త్ 500 కోట్లు ఇట్లా లెక్కేస్తేనే 6 లక్షల కోట్లు అవుతుంది. అవి అమ్మే కంపెనీలు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు అన్ని కలిపితే. అర్థమైందా? అంటే వాటి వర్త్ ఎంత ఉంటుంది? 60 లక్షల కోట్లు ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ అమ్ముతున్నాడు వాడు. కాదు, ఎవడన్నా నష్టం వస్తే దానికి లాభం వచ్చినట్టు ఇవ్వాలి కదా, మంచి డైరెక్టర్ని పెట్టాలి కదా. నువ్వు రాగానే ఎందుకు వస్తే ఇన్ని రోజులు మంచిగా పనిచేసినాయి, 70 ఏళ్ళు పనిచేసినాయి? ఆలోచించండి కదా. ఇప్పుడు హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ ఎన్నో విమానాలు తయారు చేసింది రక్షణ రంగం సంబంధించి. ఒక్క విమానం తయారు చేయని అనిల్ అంబానీ కంపెనీకి ఎట్లా ఇస్తావు నువ్వు కాంట్రాక్ట్ కదా. రైతులకు రుణాలు మాఫీ చేయమంటే డ్రోన్లు పెట్టి బుల్లెట్లు కురిపిస్తున్నాడు. అర్థమైందా?
సో అదే అదే వాళ్ళ గుజరాతీ వ్యాపారులకి వీడే 55 సూట్ కేసులలో పైసలు పెట్టి పంపించిండు. కాదు, సుస్మితా సేన్కి దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ ఇక నరేంద్ర మోడీకి దొరకడా వాడు? విజయ్ మాల్యా దొరకడా? కాదు, చెప్పండి దయచేసి. వాడిని దావూద్ ఇబ్రాహిం తెప్పిస్తా అన్నాడు, తెప్పించినావా? నువ్వు విశ్వగురువు కదా, నువ్వేం చెప్పినా అమెరికా ప్రెసిడెంట్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అందరు వింటారు కదా, నువ్వు విశ్వగురువు కదా. ఇన్ని దేశాలు తిరిగిండు, 200 దేశాలు, మన పైసలే ఖర్చు పెట్టి వచ్చిండు, కానీ ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చింది చెప్పండి నరేంద్ర మోడీ, చెప్పండి. అదే అదే మన్మోహన్ సింగ్ గారు పోయిందే తక్కువ దేశాలు, ఏ దేశంతో పోయినా ఏదో ఒక డీల్ చేసుకొచ్చిండు. ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ చేస్తా అన్నావు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నం చేసింది, అప్పుడు ఒబామా గారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నా మన దేశంలో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ కాలే. అప్పుడు ఏం చేసినవరా మోడీ? పోయిండు అన్ని దేశాలకు పోయి, ఇక బొగ్గు కాంట్రాక్ట్ అదానికి, ఈ యొక్క ఈ సీపోర్ట్ కాంట్రాక్ట్ అదానికి, ఈ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ అదానికి, లేకపోతే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ప్లాంట్, విద్యుత్ ప్లాంట్ ప్రొడక్షన్ ఇది అదానికి, బొగ్గు కాంట్రాక్ట్ అదానికి, ఆస్ట్రేలియాకు, గ్రీస్ ల్యాండ్కి, శ్రీలంకకి గిది వీడి చేసిన పని. వీడంట శ్రీకృష్ణుడు అంట, వాడంట కుచేలుడంట, ఆ కుచేలుకి వీడు దానం చేస్తున్నట. నీ సొమ్మారా దానం చేస్తుంది? నీళ్ళకెళ్ళి వచ్చిందారా దానం చేస్తుంది? మనం పిఎం కేర్ రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని పెట్టి ప్రజలు దానం చేసిన పైసలు తీసుకొని వాడు వీని యొక్క గౌతమ్ అదాని వినోద్ అదాని గౌతమ్ అదాని వాళ్ళ అన్నకు పంపిస్తే ఆ వాడు మనీ లాండరింగ్ చేసి ఆ యొక్క ఏది మారిషస్, దుబాయ్ నుంచి మారిషస్ లా విదేశీ కంపెనీలకు పంపించి, కాగితం కంపెనీలకు పంపించి, అల్లకెళ్ళి అదాని కంపెనీలకు పెట్టుబడులు పెట్టుకొని అట్లా నల్లధనాన్ని తెల్లదనం చేసుకుంటున్నాడు. ఎవని పైసలు? నాకు భార్య లేదు, నాకు పిల్లలు, ఎందుకురా భార్యను వదిలేసిన 3 నెలలకే వదిలేయమన్నది ఆమె. వెనక ఆమె డైవోర్స్ ఇవ్వలేదు. ఆమె నరేంద్ర బాయ్ అని వెనక తోక పెట్టుకుంటే పెట్టుకొనియాడు. ఆమె పాస్పోర్ట్ ఇయ్యాడు. ఆమె వాళ్ళ చుట్టాలకు అమెరికాకు పోతా అంటే పోనీయాడు. ఈయన తల్లి చచ్చిపోతే ఆమె రానియాడు. వీడే మనిషి. ఇప్పటికీ ఆమె రిటైర్మెంట్ అయింది, స్కూల్ టీచర్ జాబ్ చేసి ఆమెకు రిటైర్మెంట్ వచ్చిన పైసలతో బతుకుతుంది. వీడో మనిషి. ఒక చదువు రాదు, ఒక నిబద్ధత లేదు. ఎవడు పొద్దుగా లేస్తే అబద్ధాలు ప్రచారం, ఎవడు ప్రశ్నిస్తే వాడు ట్యాక్సీలు కట్టాలి, కానీ వాడు ఈ ట్యాక్సీలకి లెక్క చెప్పరా అంటే వాడు ద్రోహి. దిస్ నాట్ యాక్సెప్టబుల్. ఆలోచించండి మిత్రులారా. అట్లా వాడు అయితే ఇది ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని అయితే దగ్గరుంటేనేమో వీలైతేనేమో సిబిఐ అంటుండు, ఈడీ అంటుండు, ఐటీ దాడులు అంటుండు, లేదంటే ఇప్పుడు మహువా మొయిత్రా ఉంది, ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండు లంబడి కొడుకు. ఎందుకని? ఆమె వీని యొక్క సీక్రెట్లు, వీడి కాంట్రాక్ట్ డీల్స్ అదానితో చేసిన అన్ని రోజు డాక్యుమెంట్లు పబ్లిక్ లో రిలీజ్ చేస్తుంది. ఇక అఫీషియల్ డాక్యుమెంట్లు బయటకు వస్తే మొత్తం ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి కదా. అందుకని నీకు ఎవరెవరితో కాంటాక్ట్లు ఉన్నాయి, నువ్వు నిజాయితీ ఉన్నవా, నువ్వు కాదా అని, అవినీతి, నువ్వు యొక్క కరప్ట్ ఉన్నావు, లేకపోతే ఏది నువ్వు హానెస్ట్ లేవు, ఎథిక్స్ లేవు నీకు అని చెప్పి ఆమెను పార్లమెంట్కి వెళ్ళగొట్టిండు, సభ్యత్వాన్ని రద్దు చేసిండు. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే అదానితోటి డీల్స్ ఉన్నాయరా అంటే నాకు ఆధారాలతో సహాయం చూపెట్టగానే కథం ఆయన పార్లమెంట్ రద్దు చేసి కోర్టు పని కోర్టును చేయనిస్తలేడు. వాళ్ళని బెదిరించుడు. ఎన్నికల కమిషన్లో 3 త్రిసభ్య సభ్యులు ఉంటే అది చీఫ్ జస్టిస్ ఉంటే ఆయన తీసేసుడు. ఏంది ఎవడు చెప్తున్నాడు? మోడీ గారు పరిపాలిస్తలేడు. మోడీ గారికి స్క్రిప్ట్ ఇస్తే వరుతాడు గట్టిగా. గంతే మోడీ గారికి తెలిసింది. వాడు సొంతంగా 10 ఏళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ కాక వాడు సొంతంగా మాట్లాడలేడు మోడీ గారు. వానికి ఏ విషయం మీద అవగాహన లేదు. అన్ని విషయాల మీద అవగాహన ఉండి రోజు పబ్లిక్ లో తిరిగి 200 మంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేటోడు. చిన్న పిల్లల స్కూల్ స్టూడెంట్స్ అడిగినా, ఎవరు అడిగినా, యూనివర్సిటీ స్టూడెంట్స్ అడిగినా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్స్ అడిగినా, ప్రొఫెసర్లు అడిగినా సమాధానం చెప్పే రాహుల్ గాంధీ అంటే పప్ప అంట ఇలాంటి కొడుకు. చిన్న పిల్లలు అడిగితే గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగితే వీడు చిన్నప్పుడు సర్ది అవుతుండే, లేకపోతే గట్టర్లకు వెళ్ళి బురద గుంటలకు వెళ్ళి నేను గ్యాస్ తీసిన, గ్యాస్ తోటి షాయి చేసిన, వీడు షాయి అమ్మినా అంటుండే కదా. వీడు షాయి అమ్మిన అది ఏదైతే ఉందో వడోదర, అది గూడ్స్ రైలు స్టేషన్. వీడు 8వ తరగతి చదివేటప్పుడు అక్కడ గూడ్స్ రైలు కూడా ఆగేది, గూడ్స్ రైలు కూడా లేదు అక్కడ, రైల్వే స్టేషనే లేదు. వీడు డిగ్రీ సర్టిఫికేట్ చూపెడుతుంది కదా, ఆ యూనివర్సిటీలో కోర్సే లేదు అప్పుడు ఆ 5 సంవత్సరాల్లో. పొద్దుగాల లేస్తే ఫేకు నా కొడుకులు. ఒక జాతి కాదురా, ప్రతి కులంలో ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారా?
ఒక నలుగురు చెడ్డోళ్ళని చూపెట్టి మొత్తం ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ గాడి కొడుకులను చూపెట్టి మొత్తం హిందువులంతా చెడ్డోళ్ళు అంటే ఒప్పుకుంటాంరా మనం? ముస్లింలైనా అంతే ఉంటారు. ఊరన్నాక దొంబల గుడిసెలు ఉంటాయి అంటారు కదా, అట్లా ఉంటారు. ప్రతి కులంలో ప్రతి మతంలో స్వార్థపరులు ఉంటారు. ఆ ఒక్కరిని చూపెట్టి మొత్తం జాతిని అంటే ఎట్లరా? ఎందుకని? ముస్లిం వాడు నీకు ఓటేయాడు కదా, నువ్వు చెప్తినలే కదా వెనకటి నుంచి, వాడు ఇండివిజువల్గా బతికిండు కదా, అది నీకు నచ్చదు. బాపన వాడికి గులాంగిరి చేయాలి, లేకపోతే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు.